రండి. ప్రభు బలలో ప్రవేశించే మునుపు, ప్రభు యొక్క బలలో పాల్గొనక మునుపు మన జీవితాలు పరీక్షించుకుని ప్రభు బలలో పాల్గొనటం కొరకై కొన్ని లేఖన భాగాలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉండే, అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మావశనై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదిక నేడు సంఘములకు పంపమని చెప్పడం వెనక వింటిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్టయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాల్లో ప్రాముఖ్యంగా 11వ వచనంలో మనం చూసే మాట ఏంటంటే 7 సంఘాల గురించి మనం చూస్తున్నాం. ఎన్ని? 7. సో మొదటి సంఘం పేరేంటి? ఎఫెసు. ఎఫెసు అనగా సంపూర్ణమైన ఉద్దేశం కలిగింది. రెండవ సంఘం పేరేంటి? స్మరణ. స్మరణ అనగా చేదు, శ్రమల వాసన. మూడవ సంఘం పేరు పెర్గమ. పెర్గమ అనగా గోపురము, దుర్గం. నాలుగో సంఘం పేరేంటి? తుయతెరా. తుయతెరా అనగా శ్రమల వాసన, పరిమళ వాసనతో కూడిన సువాసన, త్యాగం. ఐదో సంఘం పేరు సార్దీస్. సార్దీస్ అనగా ఎర్ర అనేది, ఉద్యోగం అనేది, రహస్యంగా పరిపోయినది. ఆరో సంఘం పేరేంటి? ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా అనగా సహోదరి ప్రేమ. ఏడో సంఘం పేరేంటి? లవోదిక. లవోదిక అనగా ప్రఖ్యాతిగాంచినది అని మనం చూస్తున్నాం. ఇప్పటికి ఎన్ని సంఘాలు కంప్లీట్ అయిపోయినాయి? 7 కంప్లీట్ అయిపోయినట్టే. నాకు 6 సంఘాల గురించి 6 నెలలు ధ్యానిస్తామన్నాం. 6 నెలలు అయిపోయినాయి. ఇది 7వ సంఘం. ఇదే ఎన్ని నెలలు ధ్యానిస్తాం? ఇది 6 నెలలు ధ్యానించబడుతుంది. 6 నెలలు ధ్యానిస్తే ఇది ఒకటే 6 నెలలు ధ్యానించబడుతుంది. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాక్యంలో చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 వచ్చిన ఒక మాట ఉంది. లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఏమని? ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఈరోజు ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం. ఏమని? ఆమెన్ అన్న ఒక మాట గురించి మనం చూస్తున్నాం. ఆమెన్ అనువాడు ఏ విషయాల్లో మన జీవితాల్లో ఆమెన్ అంటున్నాడంటే, మొట్టమొదటిగా శోధన నుండి తప్పించే విషయాల్లో, శోధన నుంచి తప్పించబడటానికి ఆమెన్ అంటున్నాడు. 2, దుష్టుల నుండి తప్పించబడటానికి ఆమెన్ అంటున్నాడు. 3, మన రుణములు క్షమించబడటానికి ఆమెన్ అంటున్నాడు. 4, కీడు నుండి తప్పించబడటానికి ఆమెన్ అంటున్నాడు. 5, దేవుని చిత్తాన్ని చేయడానికి ఆమెన్ అంటున్నాడు. 6, దేవుని రాజ్యమై మనం ఉండటానికి ఆమెన్ అంటున్నాడు. 7, దేవుని మహిమై ఉండటానికి ఆమెన్ అంటున్నాడు. సో ఈ 7 ప్రాముఖ్యమైన విషయాలు ఎటువంటి వ్యక్తి పట్ల అంటున్నాడు? పాపములను బట్టి చచ్చిన స్థితిలో ఉన్న మానవుడి పట్ల, చచ్చిపోయిన స్థితిలో ఉన్నటువంటి మానవుడి పట్ల 7 ప్రాముఖ్యమైన విషయాలు జరుగును గాకని ఆమెన్ అన్నాడు. ఆ పాప స్థితిలో చచ్చిపోయిన మన పట్ల మనల్ని చూసి దేవుడు ఇవి జరుగును గాక ఆమెన్ అన్నాడు. కాబట్టి మన జీవితాల్లో, చచ్చిన స్థితిలో ఉన్న మన జీవితాల్లో ప్రభు లేపి ఇవన్నీ జరిగిస్తూ వచ్చాడు. సో అటు జరిగించబడిన అనుభవం మనం ప్రభుని ఆరాధన చేస్తూ వచ్చాం. ఇది వందనాలు. ఇప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి? ప్రభు ఆమెన్ అన్నాడు. అంటే ద్వారా 7 విషయాలు జరిగినాయి. ఇప్పుడు అయితే ప్రభు ఆమెన్ అన్నప్పుడు మనం ఏమనాలి? ఒక మాట, ఇప్పుడు ప్రార్థన చేస్తా, చివరి ప్రార్థన చేసి నేను ఆమెన్ అంటా. మీరేమంటారు? ఆమెన్ అంటారు, ఇంకా అనరా? ఇప్పుడు మనం కూడా ఆమెన్ అనాలి. ఆయన ఆమెన్ అంటున్నాడు. 7 విషయాలు చెప్పేసేసాం, ధ్యానించాం ఆరాధనలో మన జీవితాలు అన్నాడు. ఇప్పుడు మనం ఆమెన్ అనాలి. మనం ఆమెన్ అనేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, ఆమెన్ అనాలా వద్దా అన్నది కూడా. ఏదో ఊరకనే ప్రార్థన చేశాడు అని చెప్పి ఏం విన్నావో తెలియకోకుండా ఆమెన్ అనొద్దు. ఏం వాక్యం చెప్పాడో, ఏం ప్రార్థన చేశాడో, ఏం మాటలు చెప్పాడో తెలియకోకుండా ఆమెన్ అనొద్దు. ఆమెన్ అనాలంటే చెప్పిన వాక్యాన్ని పరీక్షించుకుని ఆమెన్ అనాలి. ఇది ప్రభు చెప్పిన ఆమెన్ అయితే ప్రభు చెప్పాడంటే జరిగించబడుతుంది. మనం చెప్పే ఆమెన్ ఎలా ఉండాలి? మనం ఆమెన్ అంటున్నామంటే మన జీవితంలో జరుగును గాక, లేదంటే మనం అది చేయను గాక, అది జరిగించబడును గాక అనాలి. సో మనం ఆమెన్ అనాలంటే 1-4 సార్లు పరీక్షించుకోవాలి. సో బలలో ప్రవేశించే ముందు, బలలో ప్రవేశించడానికి కాదు, అసలు ఆమెన్ అంటానికి కూడా మనం పరీక్షించుకోవాలి. ఏ విషయాల్లో మనం ఆమెన్ అనాలి? ప్రభు ఆమెన్ అన్నాడు, 7 విషయాలు చూసాం. మనం కూడా ఆమెన్ అనాలి. మనం కూడా ఆమెన్ అనాలంటే ఏ విషయాల్లో మనం ఆమెన్ అనాలంటే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. నిండు మనస్సుతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, నువ్వు మా పక్షాన ఆమేన్ అన్నావు. అనటం ద్వారా 7 అంతల ఆశీర్వాదం మాకు వచ్చింది. దేవా, మా జీవితాల్లో శోధనలు, మా జీవితాల్లో తండ్రి దుష్టుడి నుండి, మా జీవితాల్లో ప్రభా మరి కీడు నుండి, మా జీవితాల్లో ప్రభా దేవుని రాజ్యం, దేవుని మహిమ ఉండటం, దేవా అంతమాత్రంగా తండ్రి మా జీవితాల్లో దేవుని చిత్తం చేయటం, ఎన్నో ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. మీరు ఆమేనని అవి మా జీవితాల్లో నేటికి జరిగించబడుతున్నాయి. అందుని బట్టి కూడా మీకు స్తోత్రాలు. సో మీరు ఆమేన్ అన్న తర్వాత మేము కూడా ఆమేన్ అనాలి. అది మా జీవితానికి ప్రాముఖ్యమైన క్రమం. మేము ఆమేన్ అని అనాలంటే మీరు అన్నవి శ్రేష్టకరమని, మేము కూడా అట్లా శ్రేష్టకరమైన వాటి కొరకు ఆమేన్ అనాలి. ఈరోజు బలలో పాల్గొనక మునుపు మేము ఆమేన్ అనే స్థితిలో ఉండామా లేదా పరీక్షించడంగా మా జీవితాలు సరిచేయండి. ఒకవేళ ఆమేన్ అనే స్థితిలో లేకపోతే మమ్మల్ని క్షమించి సరిచేసి ఆమేన్ అనే అనుభవంలోకి మమ్మల్ని తీసుకురమ్మని మీకు అప్పచెబుతూ ఈ వాక్యం ధ్యానిస్తాను. ప్రభా, నాకు జ్ఞానం సరిపోదు. ఇక్కడ కూర్చున్నవారు నాకంటే చాలా జ్ఞానవంతులు, వారికంటే నేను జ్ఞానవంతుని కానని ఒప్పుకుంటున్నా. పైవచ్చి నిష్ప్రయోజకమైన వాడిని ఒప్పుకుంటున్నా, ఎందుకు పనికిరాని వాడిని ఒప్పుకుంటున్నా. దేవా, నేనైతే దేవా కృపాసనం దగ్గరికి వస్తున్నా. నా తండ్రి, దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్లు నా కనులు నీ వైపు వీక్షిస్తున్నాయి. ప్రభా, నీ సహాయం కొరకు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం వైపు పడదానంత విస్తారమని పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రభా, తెరవబడిన ఆకాశం వైపు పడదానంత విస్తారమని పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు పైన ఉన్న అభిషేక్తుల కింద ఉన్న అభిషేక్తులను ఒకసారి అభిషేకిస్తారని నమ్ముతూ నీ అభిషేకాన్ని కోరుకుంటూ, దేవా ఈ యొక్క వాక్య వెలుగులో ఒకసారి ప్రభా నీవు అభిషేకించి వాక్యం అంతట్లో కూడా నీ నడిపింపు దయచేస్తామని నమ్ముతూ, అందుమాత్రమే కాదు తండ్రి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యం బట్టి నీ నామానికి మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో నీ నామానికి మహిమకరంగా నీ ప్రజలకు అవసరమైన మాటలు మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాం. ఆ విషయమై మా కనులు మీ వైపు ఎత్తుతుండగా ప్రభా సహాయం చేయండి. మీ వైపు చూస్తుండగా మీ వైపు వీక్షిస్తుండగా మీ సహాయం కొరకు సహాయం దయచేయండి. అయితే ప్రభా, మరొకసారి ఒప్పుకున్నట్టు కూర్చున్న వారి కంటే నేను జ్ఞానవంతుని కానని ఒప్పుకుంటున్నా. కాబట్టి వారికి కావాల్సిన మాటలు, నాకు కావాల్సిన మాటలు, మా హృదయాలకు అవసరమైన మాటలు ఆమేన్ అనువాడు నీవే మాకు సెలవిచ్చి మహిమ పొందమని మీకు అప్పచెబుతూ, ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని, మేలు చేత తృప్తిపరచమని మీకు అప్పచెబుతూ, వచ్చిన ప్రజలను బట్టి వందనాలు. రావాల్సిన తరబడి తీసుకురండి, మధ్య మార్గంలో సకాలం నడిపించండి, ఎవరికి అపాయాలకి ఇల్లు జరగకుండా సాయించండి. ఉన్న మేము ఆమేన్ అనటాన్ని సరి చేసుకోవాలా, బలలో ప్రవేశించడానికి కూడా సరి చేసుకుని పాల్గొన్నట్టు సాయించమని, అన్ని విషయాలు మీ హస్తగతం చేసుకుంటూ ముందున్న సమయంతో దీవించమని. దేవా, నేను నిష్ప్రయోజకమైన వాడిని, దేహ బలహీనతలు అనారోగ్యం కలిగిన వాడిని, నువ్వు నడిపిస్తే నువ్వు నిలబెడితే తప్పక నేను నిలబడలేను. కాబట్టి నీ మీద ఆధారపడి నిలబడుతుండగా సహాయం అనుగ్రహించి, నీ నడిపింపును, నీ అభిషేకాన్ని నాకు అనుగ్రహించమని, మరొకసారి ఆకాశం విప్పి పడదంత విస్తారమని పరిశుద్ధాత్మ నన్ను అభిషేకించమని, నాతో మాత్రం మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతూ నన్ను మరుగు చేయమని, నీవు మాత్రమే నాలో వసించి నీ ప్రజలకు అవసరమైన, నాకు అవసరమైన మాటలు బయలుపరిచి మహిమ పొందమని, నా యొక్క ప్రాణాత్మదేహాలు మీరు సమర్పిస్తూ మీ ఆత్మ అభిషేకం ద్వారా నన్ను నిలబెట్టి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. చాలా ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే ఆమేన్. ఏమని రాయబడుతూ వచ్చింది? ఆమేన్ అనువాడు. సరే, ఆయన ఏమని అంటున్నాడు అన్న తర్వాత చూద్దాం. ఇప్పుడు చూసే మాట ఏంటంటే ఆమేన్. ఆరాధనలో ప్రభు మన నిమిత్తమై ఆమేన్ అని ఏ విషయాలు అన్నాడు అనేది 7 మాటలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రభు బల వర్తమానంలో ఏంటంటే మనం ఆమేన్ అనాలి. ఏ విషయాల్లో మనం ఆమేన్ అనాలంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే, రండి చదివేవారు కొద్దిగా త్వరగా చదవండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొట్టమొదటిగా మనం ఏ విషయాల్లో ఆమేన్ అనాలి? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన్ని పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు, అవును ఆమేన్. కాబట్టి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మొట్టమొదటిగా మనం ఆమేన్ అనాలి.
ఎక్కడ ఆమేన్ అనాలి అంటే ఏ విషయంలో ఆమేన్ అనాలంటే మొట్టమొదటిగా రాయబడుతున్నమాట ఆయన్ని చూచే విషయంలో ఆమేన్ అనాలి. ఏ విషయంలో? ఆయన్ని చూచే విషయంలో. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన్ని చూచును. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం ఖచ్చితంగా ఆమేన్ అనే అనాలి. ఎప్పుడు ఆమేన్ అనాలి అని అంటే ఆయన చూడటానికి ఆమేన్ అనాలి. ఎప్పుడు? ఆయన చూడటానికి. అంటే ఆమేన్ అంటే అర్థం ఏంటి? అవును అది జరుగును కాక అని అర్థం. అవును అది జరుగును కాక. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన స్థితి ఏంటంటే, ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన మనం, ప్రభు వల్ల పాల్గొనబోతున్న మనం, ప్రభు వల్ల చేయి వేసి చేయెత్తి ప్రభు యొక్క దేహంలో ప్రభు యొక్క దేహాన్ని భుజించబోతున్న మనం, ఆయన చూడటానికి మనం ధైర్యంగా అవును ఆమేన్ అని చెప్పి ఆమేన్ అన్నప్పుడే ఆ బలలో పాల్గొనాలి. ఆమేన్ అంటే ఆయన చూడాలి. ఆయన చూడాలంటే మనం ఎలా ఉండాలి? ఒక మాట అంటారు కదా, పరిశుద్ధత లేకుండా ఎవడను ఎవరిని, అది చెప్పాలి, ఎవరిని? దేవుణ్ణి. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడలేడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన చూడాలంటే మనం ఆమేన్ చెప్పాలి. ఆమేన్ చెప్పాలంటే మనం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధంగా లేకపోతే ఆమేన్ అని ఎలా చెప్పగలుగుతాం? ఒకవేళ పరిశుద్ధంగా లేకుండా ఆమేన్ అని చెప్పామనుకోండి, రేపొద్దున ఆయన చూసేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అపవిత్రమైనటువంటి అపవిత్రమైన జీవితం కలిగి ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు ఆయన చూస్తాం. దేని కొరకు చూస్తాం? ఆయన్ని తీర్పు కొరకు చూస్తాం. ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే ధవళ సింహాసనం అని రాయబడుతూ వచ్చింది 20వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం, మరియు ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన వాడిని చూచితిని. ఏమని చూస్తున్నాడు? ధవళ సింహాసనం మీద ఆసీనుడైన నేను చూస్తున్నాను. ఇప్పుడు మనం చూసేది ఎప్పుడు? ఆయన మేఘారుడే వచ్చుచున్న ప్రభువుని మనం చూడాలంటే మనం ఎలా ఉండాలా? ధవళ సింహాసనం ఎదుట మనం నిలబడతాం. ఆ ధవళ సింహాసనం మీద కూర్చున్న ప్రభువుని మనం చూడాలంటే మనం ఎలా ఉండాలా? పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలన్నా, దేవుని రాజ్యంలో మనం ఉండాలన్నా, దేవుని రాజ్యంలో నివసించాలన్నా అది ఎలాంటి రాజ్యం అంటే పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన రాజ్యంలో మనం నివసించాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఒక మాట అర్థం చేసుకోండి, నేను ఆయన్ని చూడాలి ఆమేన్ అని మనం అన్నామంటే ఆ మాటకు అర్థం ఏంటి? అది జరుగును కాక అని అర్థం. మనం ప్రభుని ఎలా చూడబోతున్నాం? ఇక్కడ చూసిన విధానం చూడగా, యోహోను యొక్క స్థితిగతులు చూడంగానే, ఆయన్ని చూడంగానే చచ్చిన వాడు వలె అని పాదముల ఎదుట పడిన అనుభవాలు కూడా చూస్తూ వస్తాం. ప్రకటన గ్రంథంలో చచ్చిన వాడు వలె పాదముల ఎదుట పడుతున్న అనుభవాన్ని కూడా చూస్తూ వస్తున్నాం. బైబిల్ ఏమంటుంది? 2 కోణాల్లో ప్రభుని చూడగలుగుతాం. ఒకటి, పరిశుద్ధత కలిగినప్పుడు జీవం కలిగి ప్రభుని చూడగలుగుతాము. 2, చచ్చిన స్థితిలో ఉండి ప్రభుని చూడగలుగుతాం. బ్రతికుండి పరిశుద్ధత కలిగి ప్రభువుని చూసినప్పుడేమో బహుమానము, నీతి కిరీటము, జీవ కిరీటం మనకు ఉంటుంది. చచ్చిన స్థితిలో వెళ్ళి ప్రభువుని చూసినప్పుడు నరకము, నిత్య నరకంలో, అగ్నిగుణంలో ఆత్మ పురుగు చావదు, అగ్ని ఆరాధన ప్రదేశానికి పంపించబడటానికి మనం చూస్తున్నాం. ఏ స్థితిలో మనం ప్రభువుని చూడటానికి ఆమేన్ అన్నామో మనం పరీక్షించుకోవాలి. ఈరోజు బల దగ్గరికి వచ్చాం, ఈరోజు బలలో ప్రవేశిస్తున్నాం. ఈరోజు బల దగ్గరికి వచ్చి, ప్రభా నేను కూడా సిద్ధపడ్డాను, నాకు కూడా నీ దేహం కావాలి, నీ రక్తం కావాలి, నేను కూడా జీవం కలిగి ఉండాలని మనం అంటున్నామంటే, ఆ మాట మనం అనాలంటే, ఆ యొక్క బలలో పాల్గొనాలంటే మొట్టమొదటిగా మనలో ఏం కావాలా? ఆమేన్ అనే మాట, అనే జీవితం మనలో ఉండాలి. ఏ విషయంలో ఆమేన్ అనాలా? ఆయన చూసే విషయంలో. ఆయన్ని చూడాలంటే 2 కోణాలు ఉన్నాయి. మరలా చెప్తున్నానండి, మరలా చెబుతున్నాయి. ఈ వాటిలో పోతే మళ్ళీ దొరకవు. మీరు యూట్యూబ్లో ఉన్న మరలా అంత నడిపింపు, అంత ఉద్యమం మీకు రాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత కలిగి ప్రభువుని చూస్తే నీతి కిరీటం, పరిశుద్ధత లేకుండా చచ్చిన స్థితిలో ఉంటే ప్రభు దగ్గరికి వెళ్తే నిత్య నరకం. ఏ స్థితిలో ప్రభువుని చూడటానికి ఆమేన్ అంటున్నాం? సో మనలో ఎంతవరకు పరిశుద్ధత ఉంది? మనం ఎంతవరకు పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నాం? ఎంతవరకు పరిశుద్ధత కలిగి ఈ లోకంలో జీవిస్తూ వస్తున్నాం? బైబిల్ అంటుంది కదా, పరిశుద్ధత లేకుండా ఎవడనూ దేవుణ్ణి చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడనూ దేవుణ్ణి చూడలేడని బైబిల్ ఎందుకు సెలవిస్తుంది? పరిశుద్ధత చాలా మానవుడికి ఇంపార్టెంట్. ఈ రోజుల్లో విశ్వాసులు కొన్నాం, దేవుని బిడ్డలు కొన్నాం, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందాం. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన మనం ఆమేన్ అనేవాడు చెప్తున్నాడు, ఆమేన్ అవును అని చెబుతున్నాడు. మనం కూడా ఆమేన్ అనాలంటే పరిశుద్ధత ప్రాముఖ్యత. ఈ బలలో పాల్గొనక మునుపు మనం ఆమేన్ అనాలి. ఏ విషయంలో? అవును ప్రభా, నాలో పరిశుద్ధత ఉంది, ఆమేన్. అవును, ఇది కలుగును కాక, ఈ పరిశుద్ధత నాలో ఉంది కాబట్టి ఒకదైనా నేను చూచును కాక. ఏ విషయంలో మనం ఆమేన్ అనాలా? ప్రభువును చూడటానికి పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు ఆమేన్ అనాలి. ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండి ఎందుకు ఆమేన్ అనాలంటే ప్రభువుని చూస్తాం కాబట్టి. అవును అది జరుగును కాక, నేను ప్రభువుని చూచును కాక. ఏ విషయంలో ప్రభువుని చూడబోతున్నాం? ఏ కోణంలో ప్రభువుని చూడబోతున్నాం? మా ఆకాశం మేఘారుడే రాబోతున్నాడు, మహామహిమతో రాబోతున్నాడు, వేల కొలది దూతల చేత రాబోతున్నాడు, మేఘాలను తన రథాలుగా చేసుకుని రాబోతున్నాడు. అటువంటి గొప్ప దేవుని, అటువంటి గొప్ప ప్రభుని, మన కొరకై సిలువ వేయబడి తిరిగి లేచిన ప్రభుని
ఎలా చూడబోతున్నాం మన కళ్ళ ద్వారా? ఒకటి పరిశుద్ధత ద్వారా చూడబోతున్నామా, చచ్చిన స్థితిలో చూడబోతున్నామా? మనం అంతకుముందు చూసాం, ఆరాధనలు కూడా చూస్తూ వస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమని రాయబడుతూ వచ్చింది? మొదటి 2 వచనాల్లో పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడనై ఉండగా ఎట్లా చూడబోతున్నాము? ఎట్లాగ వెళ్తావు అక్క? కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలా చూడబోతున్నాం? ఇప్పుడు పరిశుద్ధత కలిగి ప్రభుని చూడబోతున్నామా, చచ్చిన స్థితిలో చూడబోతున్నామా? ఎందుకంటే ప్రభుని చూడాలంటే, ప్రభు వైపు మన కన్నులు ఉండాలంటే మన జీవితకాలం అంతే దేవుని మందిరంలోనే పరిశుద్ధత కాదు, దేవుని మందిరానికి వెలుపల కూడా పరిశుద్ధులుగా జీవించాలి. ఎందుకు మనం పరిశుద్ధులుగా జీవించాలి? ప్రభుని చూడాలి. ప్రభువుని చూడాలి. నేను అది చూచును కాక, అలా జరుగును కాక, నేను ప్రభువుని చూసిన అనుభవంలోకి వచ్చును కాక అని మనం చెప్పాలంటే ఎలా ఉండాలా? పరిశుద్ధత ప్రాముఖ్యత. ఈరోజు మనం పరిశుద్ధత లేకుండా, ఈరోజు మనం పవిత్రత కలిగి లేకుండా, ఈరోజు మనం పరిశుద్ధులు ఉండుకోకుండా ఆదివారం ఒక్కరోజే పరిశుద్ధులుగా ఉంటే దేవుణ్ణి చూడలేము. ఆదివారం ఒక్కరోజే, సంఘ ప్రార్థన ఉన్న ఒక్కరోజే, బైబిల్ స్టడీ ఉన్న ఒక్కరోజే, ఇంకా చెప్పాలంటే ఉపవాస ప్రార్థన ఉన్న ఒక్కరోజే, ఈ ఒక్కరోజులు మాత్రమే పరిశుద్ధులు ఉంటే కుదరదు. ఈ ఒక్కరోజులు మాత్రమే పరిశుద్ధత ఉంటే కుదరదు. ఎప్పుడు ఉండాలా? ప్రతి సమయంలో మన పరిశుద్ధత అవసరం. ఈరోజు మనం దేవుని చూడటానికి సిద్ధంగా ఉన్నాం, ప్రభుని చూడటానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ భవిష్యమైన కూర్చున్నప్పుడే కూడికి అవ్వక మునిపే, బలలో పాల్గొనక మునిపే ఆకాశం మేఘారుడైన మహామహిమతో వస్తే మనం ఆయన చూడటానికి, సిగ్గులేని మొహముతో ధైర్యంగా చూడటానికి సంసిద్ధులుగా ఉన్నామా? ఇదిగో మీ ప్రభు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి పత్రికలో చూసినట్లయితే పౌలు అంటాడు 5వ అధ్యాయంలో ఏమంటాడు పౌలు? ఇదిగో పెండ్లి కుమారుడు, ఇదిగో కడబోరం రోగంగానే మృతులైన వారు మొదట లెగుస్తారని రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూసినట్లయితే ఇదిగో పెండ్లి కుమారుడు ఆయన ఎదుర్కోండి అంటున్నాడు. ప్రభుని చూడాలంటే, ప్రభుని ఎదుర్కోవాలంటే, ప్రభు వైపు మన కన్నులతో ఎత్తి మన ప్రభుని కన్నులారా చూడాలి. దేవుని రాజ్యాన్ని కూడా మనం చూడాలంటే పరిశుద్ధత అవసరం. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎవరి గురించి వ్యక్తిగతంగా నా మోటికి నేను అన్నట్టు మనం పరీక్షించుకుందాం. ఎంతవరకు మనలో పరిశుద్ధత ఉంది? ప్రియులారా, దేవుని చూడటం అంటే చూడటం కాదు, 2 కోణాల్లో చూస్తాం. ఒకటి, చచ్చిన స్థితిలో ఉన్న జీవితాన్ని బట్టి మరణం పొందడానికి ప్రభువుని చూస్తాం. 2, ఎందుకు చూస్తున్నాము? పరిశుద్ధత కలిగి దేవుని రాజ్యానికి వెళ్తానని ప్రభువుని చూస్తున్నాం. కిరీటం పొంది దేవుని రాజ్యానికి వెళ్తానని చూస్తున్నాం. ఏ లైన్లో మనం ఉండాం, ఏ బ్యాచ్లో మనం ఉండాం, ఏ సమాజంలో మనం ఉండాం, బైబిల్ ప్రకారం చెప్పండి, సమాజం ఏ సమూహంలో మనం ఉండాం? చచ్చని స్థితిలో ఉన్న సమూహంలో ఉన్నామా? పరిశుద్ధత కలిగిన సమూహంలో ఉన్నామా? ఈరోజు మనం ఇంత క్రైస్తవ జీవితం ఉండా, ఇంత విశ్వాస జీవితం ఉండా, ఇంత ప్రార్థన జీవితం ఉండా, మనలో పరిశుద్ధత లేనప్పుడు, మనం పరిశుద్ధత కలిగి ఉండనప్పుడు దేవుని కనులారా చూడలేం. చూడండి, ఒక వ్యక్తి, ఒక సహోదరుడు, ఒక యవనస్తురాలు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఒక తప్పు చేశారనుకో, ఆ తప్పు సేవకుడికి తెలిసిందనుకోండి, సేవకుడి దగ్గరికి వచ్చి చూడగలుగుతారు ముఖం? ఇంట్లో తల్లిదండ్రులకే చూపించడం కష్టం. ఎందుకని, అయ్యో తప్పు చేశాను కదా, తల్లిదండ్రులకి తెలిసింది ఏమనుకుంటారు ఏంటి అని భయపడతాం. సేవకుడి దగ్గరికి వస్తే అసలే చెప్పలేము, ఎందుకంటే భయపడుతూ వస్తాం. ఎందుకు? ఒక భయం అన్నది ఉంటుంది. అని ఒక మనుషుడు రక్తమాంసం కలిగిన వాడు దేవుడు ఏర్పరచుకున్న సేవకుడి దగ్గరికి వస్తే ఎంత భయపడుతుంటే, కుటుంబీకు రక్త సంబంధించిన మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తానికి మనం ఎంత భయపడుతుంటో తప్పు చేసినప్పుడు, దేవాతి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కనులారా చూసినప్పుడు ఇంకెంత భయం ఉంటుందో, ఇంకెంత భయపడాల్సి వచ్చిందో. ఆ భయము, ఆ బాధ, ఆ దుఃఖం ఉండకూడదంటే ఈరోజు మనం ఏ సమాజంలో ఉండాం? పరిశుద్ధత కలిగిన సమూహంలో ఉండామా? పరిశుద్ధత కలిగిన ప్రజల్లో ఉండామా? పరిశుద్ధత లేని ప్రజల్లో ఉండామా? ప్రియులారా, ఒక దినాన ఖచ్చితంగా ఆయన కన్నులారా మనం చూడాల్సిందే. 2 కోణాల్లో చూడాల్సిందే. ఒకటి, పరిశుద్ధత కలిగి దేవుని రాజ్యానికి వెళ్తానికి చూడాలి, లేదంటే చచ్చిన స్థితిలో ఉండి నరకానికి వెళ్తానికైనా చూడాల్సిందే. ఎక్కడ చూడాలా? ధవళ సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువుని మనం చూడాల్సిందే. ఆయన చూడాలంటే ప్రేమతో విన్నపిస్తున్నాం కదా, పరిశుద్ధత ఉంటేనే. పరిశుద్ధత లేకపోతే ఆయన చూడలేం. ఈరోజు మనం ఆమెను అంటాం. ఎప్పుడు అనాలా? మనం పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు ఆమెను అనాలి. ఈరోజు మనలో పరిశుద్ధత లేకపోతే ఆమెను అనొద్దు. ఆయన ఆమెను అన్నాడంటే అవి జరిగేవి కాబట్టి ఆయన ఆమెనంటానికి సమర్థుడు. మనం ఆమెనంటానికి సమర్థులం కాదు. అవును, అది జరుగును కాబట్టి మనం ఏం జరిగించలేం. ఇప్పుడు మనలో ఏం కావాలా? పరిశుద్ధత కావాలి. ఎంతవరకు ఆ పరిశుద్ధత కలిగి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం? క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మరలా జీవితండి, దేవుని మందిరంలో ఉన్నప్పుడే కాదు. దేవుని నేత్రాలు ఎక్కడ సంచారం చేస్తున్నాయి? దేవుని మందిరంలో ఉంటేనే సంచారం చేస్తున్నాయా? దేవుని మందిరానికి వెలుపడుండా సంచారం చేస్తున్నాయి.
దేవుని మందిరం వెళ్ళినప్పుడు మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నాయి, ఎట్లా కూర్చున్నా, నుంచున్నా, ఏం మాట్లాడుతున్నా, అన్నీ సంచారం చేస్తున్నాయి. మరి సంచారం చేసేటప్పుడు మనం ఎలా ఉండాలా? పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే ఆమేన్ అంటానికి మనం ధన్యులు, ఆమేన్ అంటానికి అర్హులు. ఆమేన్ అన్నప్పుడు ప్రభువుని చూసే ధన్యత మనకు వస్తుంది. ఈరోజు మొట్టమొదటిగా ఆమేన్ అని మనం చెప్పాలి. ఎప్పుడు? పరిశుద్ధత కలిగినప్పుడు. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇదే బల్ల ఇరుస్తున్న అనుభవం అనుకోండి, బల్ల మన దగ్గరకు వస్తున్న సందర్భం అనుకోండి, ప్రభు యొక్క దేహం మన చేతి దగ్గరకు వస్తుందనే అనుకుందాం. ఈ క్షణంలో మనం ఎలా సరి చేసుకుంటాం అలా సరి చేసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధత ఎంతవరకు కాపాడుకున్నాం? సరే, గత సంవత్సరాలు విడిచిపెట్టండి. పోయిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధం వరకు ఎంతవరకు మనం పరిశుద్ధత కాపాడుకున్నాం? ఎందుకంటే పోయిన పునరుద్ధాన దినంలో బల్ల దగ్గరకు సరి చేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఎంతవరకు కాపాడుకున్నాం? మరలా అదే పరిశుద్ధత విషయమై ప్రభు దగ్గరకు క్షమాపణ అడుగుతున్నామా? అదే పరిశుద్ధత విషయమై పోయిన సంవత్సరం ఒకనొక పోయిన ఆదివారం దేని విషయమైతే మనం క్షమాపణ అడిగామో అదే విషయంలో మరలా వచ్చి అడుగుతుంటే పరిశుద్ధత పొందలేక వాత వేయబడిన మనసాక్షులు ఉండటే. వాత వేయబడిన మనసాక్షి కలిగిన వారు ఎలాంటి వారంటే ప్రతి ఆదివారం వస్తారు, ఒకదాని గురించే క్షమాపణ అడుగుతారు. అదే దాని గురించి, అంటే సపోజ్ చెబుతున్నాం, ఒక అబద్ధం ఆడతాం అనుకోండి, ఇదే ప్రతి ఆదివారం ప్రభు ఈ వారం అబద్ధం ఆడే క్షమించు, వచ్చే ఆదివారం కూడా ఇదే అబద్ధం ఆడే క్షమించు, వచ్చే ఆదివారం కూడా ప్రభు వచ్చేదాకా కూడా ఇదే అబద్ధం ఆడే క్షమించు. అంతే. ఇది వాతవేయబడిన మనస్సాక్షి. ఒక దాని విషయం మరలా క్షమాపణ అడుగుతూ వెళ్తున్నాంటే దాన్ని వదులుకోలేకపోతున్నాంటే వాతవేయబడిన మనస్సాక్షి. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎలా చూడగలుగుతాం? పరిశుద్ధత లేకుండా అపవిత్రులమై ఎన్ని దినాలని వాతవేయబడిన మనస్సాక్షితో ఉందాం. ఈ రోజైన నిర్మలమైన మనస్సాక్షి, స్వస్థ బుద్ధి, ప్రాముఖ్యమైన విషయాలు మనకు అవసరం. పరిశుద్ధత విషయంలో ప్రభువుని చూడాలంటే పరిశుద్ధత కావాలి. కాబట్టి మొట్టమొదటిగా సమయం కూడా అయిపోతుంది కాబట్టి పరిశుద్ధత ఏం కావాలా? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే మనం ఆమేన్ అనాలి. జాగ్రత్త. కూడికి అయిపోయిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు ఆమేన్ అని తొందరపడి అనొద్దు. ఎప్పుడు? సరి చేసుకునే టైంలో, మనలో పాల్గొనక మునుపు త్వరపడి ఆమేన్ అన్నామా, మనం ఏ స్థితిలో ఉన్నాం దాన్ని బట్టి లెక్కలోకి వస్తాం. అంటే అది మనం ఎలా ఉన్నాం దాన్ని బట్టి ఆమేన్ అంటున్నాం. కాబట్టి ఈ స్థితే అక్కడ లెక్కలోకి వచ్చింది. ఆమేన్ అనాలంటే పరిశుద్ధత ఎక్కడ లేదు, ఎక్కడ పరిశుద్ధతను కోల్పోయామో, ఎక్కడ పరిశుద్ధత లేక దేవుని చూడటానికి సిద్ధంగా ఉన్నామో దాని విషయంలో ప్రభా నేను పరిశుద్ధత లేకుండా నిన్ను చూడాలనుకున్నా, పరిశుద్ధత లేకుండా నేను చూడాలనుకున్నప్పుడు ఆమేనంటే నా జీవితం మొత్తం పరిశుద్ధత లేక నిన్ను చూస్తా, ఒక దినాన్ని చచ్చిన స్థితిలో నరకానికి వెళ్తా. అలా నాకొద్దు. చచ్చిన స్థితిలో ఉన్న నేను ఇప్పుడు బ్రతికి పరిశుద్ధుడినై నిన్ను చూడాలి కనులారా. కాబట్టి ప్రభా నా జీవితంలో పరిశుద్ధత లేని జీవితం ఉంది, అది చచ్చిన స్థితిలో దాని నుండి నన్ను మార్చని ప్రార్థన చేయాలి. ప్రియులారా, మొట్టమొదటిగా మనం ఆమేన్ అని చెప్పాలి. ఎప్పుడంటే ప్రభువును చూడటానికి. ప్రభువును చూడాలంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత కలిగి ఆమేన్ చెప్తే ధన్యులు. పరిశుద్ధత లేకుండా ఆమేన్ చెప్తే కష్టం. ఏ స్థితిలో ఆమేన్ చెప్పబోతున్నామో సిద్ధపరచుకుందాం మన జీవితాన్ని. మొట్టమొదటి. రెండోదిగా చూద్దామండి. రెండవ మాట చూసినట్టయితే యోధా పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. యోధా పత్రిక అంటే ప్రకటన గ్రంథానికి ముంగటే ఉంటుంది. యోధా పత్రిక 1వ అధ్యాయం, ముందొకటే అధ్యాయం. యోధా పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. యోధా పత్రిక 1వ అధ్యాయము తొట్టిల్లకుండా మిమ్మును కాపాటుకును తన మహిమ ఎదుట ఆనందముతోను చదవండి అక్క. మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును చెప్పొద్దు. తర్వాత చూద్దాం. ఏమనాలా? ఆమేన్ అని చెప్పాలంటే రెండోదిగా కావాల్సింది ఏంటంటే ఆయన ఆధిపత్యము. ఏంటది? ఆయన ఆధిపత్యం. ఆధిపత్యం అంటే అర్థం ఏంటి? అధికారం, ఇంకా హెచ్చింపు అని అర్థం. ఒక రకంగా చెప్పాలంటే ఏం కావాలా? హెచ్చింపు. హెచ్చైన విధానంలో ఈరోజు మనం ఆమేన్ అని చెప్పాలంటే దేవుణ్ణి హెచ్చిస్తున్నామా లేదా మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా? అర్థం చేసుకోండి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన మాట. మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు ఆమేన్ అంటానికి మనం యోగ్యులం కాదు. మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు ఆమేన్ అంటానికి అసలు మనం యోగ్యులమే కాదు. మనం ఆమేన్ అని చెప్పాలంటే ఆయన్ని హెచ్చిస్తున్నప్పుడే మనం ఆమేన్ అని చెప్పాలి. ఎప్పుడు? ఆయన్ని హెచ్చిస్తున్నప్పుడు. ఈరోజు మనం దేవుని హెచ్చించుకోకుండా, ఈరోజు మనం దేవుని గణపరచుకోకుండా, ఈరోజు దేవుని మహిమార్థమే దేవుణ్ణి స్తుతించి మహిమపరిచిన అనుభవం మనం లేకుండా ఆమేన్ అని చెప్పటానికి మనం యోగ్యం కాము.
దేవుణ్ణి తగ్గించినప్పుడు, మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు, దేవుని స్థితిని, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని మహిమని తగ్గించిన అనుభవం మనం ఉన్నప్పుడు ఆమేనని చెప్పడం కూడా తప్పే. ఏం తప్పు? ఆమేనంట. సో మనం ఏ రీతిలో ఆమేనని పోతున్నాం? మన జీవితం ఎలా ఉంది? మనం జీవించే జీవితం ఎలా ఉంది? మనం దేవుని కంటే హెచ్చుగా మనం హెచ్చించుకుంటున్నామా? ఎక్కడైతే హెచ్చించుకుంటున్నామో ఆ సందర్భంలో మనం ఆమేనంటే నష్టపోతాం మనం. ఎందుకు? దేవుని కంటే ఎక్కువ హెచ్చించుకుని ఆమేనన్నామంటే అర్థం ఏంటి? దేవుని కంటే గొప్పవాడిని అనే అర్థం. దేవుని కంటే మనం గొప్పవాళ్ళమా? దేవుని కంటే ఎక్కడ కూడా మనం గొప్పవాళ్ళం కాదు. దేవుడే. అందుకే ఆరాధన కూడా చూస్తాం, అన్ని నామముల కంటే పైనామం ప్రభు. అందరికంటే గొప్పవాడు ప్రభు. అయితే ప్రభు కంటే గొప్పవాళ్ళు ఇంకెవరు ఉన్నారు? ఎవరు లేరు. అను కదా. ప్రభు కంటే కూడా గొప్పవాడికి ఎవరు చేసుకోవాలనుకున్నాడు? సాతానుడు. అదే మనం చూస్తున్నట్టయితే యెషయా గ్రంథము ఎన్నో అధ్యాయము? యెషయా గ్రంథము మీకు తెలియదులేండి, 14వ అధ్యాయము. ఆడ చూసినట్లయితే ఏమంటాడు? ఓ తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లా ఆకాశం నుండి పడితివి? మహోన్నతుడితో నిన్ను సమానుడికి ఎలా చేసుకున్నావు? ఇంకా మహోన్నతుడి కంటే గొప్పవాడికి నిన్ను నువ్వు ఎందుకు హెచ్చించుకున్నావు? మహోన్నతుడి కంటే సమానుడిగా, మహోన్నతుడిని గొప్పగా నిన్ను ఎలా హెచ్చించుకుంటూ వచ్చావు? స్పష్టంగా సాతాను గురించి మాట్లాడుతూ వస్తాడు. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఎక్కడైనా మనల్ని మనం హెచ్చించుకున్న అనుభవం ఉంటే దాన్ని బట్టి మనం ఏ స్థితిలోకి వెళ్ళాం? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఉందా లేదా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నిన్ను నువ్వు ఎట్లా మహోన్నతుడి కంటే ఎక్కువగా హెచ్చించుకుంటూ వచ్చావు? ఎలా నిన్ను నువ్వు కనపరుచుకుంటూ వచ్చావు? దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎలా హెచ్చించుకున్నావు? దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎలా గనపరుచుకుంటూ వచ్చావు? ఇప్పుడు చూడండి, ఎవరు హెచ్చించుకు? అన్ని నామాల కంటే పైనామం ఎవరు? ప్రభు. ద్వారా ఫ్యాన్ లే, వాళ్ళకి కొద్దిగా చెమటలు వస్తున్నాయి, తగ్గించుకుంది. కాబట్టి అన్ని నామాల కంటే పైనామం ఎవరు? ప్రభే. ప్రభు కంటే ఇంకేం లేదు. కానీ సాతానుడు ఏం చేశాడు? నాకు అవసరంలా, వాళ్ళకి తగ్గించుకోద్ది సౌండ్, కొద్ది స్పీడ్ తగ్గించింది. కాబట్టి అన్ని నామముల కంటే, రెండోది అన్ని నామముల కంటే ఇంకా తగ్గించు, అన్ని నామాల కంటే పైనామం కలిగినటువంటి ప్రభునామం ఉన్నప్పుడు ప్రభునామం కంటే కూడా గొప్పగా ఎవరు హెచ్చించుకుంటూ వచ్చారు? ఎవరంటే సాతానుడే. సాతానుడు అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించుకోవడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? కింద పడుతూ వచ్చాడు. అందుకే అంటాడు, కింద పడే స్థితిలో ఆమెను అనకూడదు. కింద పడే అనుభవం ఉన్నప్పుడు ఆమెను అనకూడదు. ఎప్పటికీ కింద పడే ఉంటాం మనం. ఎప్పుడనాలా? తనను తాను తగ్గించుకున్నవాడు ప్రభు హెచ్చిస్తాడు, అప్పుడు ఆమెను అనాలి. ప్రభు ద్వారా హెచ్చించబడేటప్పుడు ఆమెను అనాలి. మనం కింద పడేటప్పుడు, మనల్ని మనం హెచ్చించుకుని కింద పడుతున్నప్పుడు మనం ఆమెను అనకూడదు. ఎప్పుడైతే మనల్ని మనం హెచ్చించుకుని కింద పడేటప్పుడు ఆమెనని అంటామో, లేదా పడిన స్థితిలో ఆమెను అంటామో, ఖచ్చితంగా మన నష్టాన్ని మనం తెచ్చుకుంటాం. బైబిల్ చెప్పే మాట ఏంటంటే ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన విషయం. మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు ఆమెనని చెప్పకూడదు. ఎందుకంటే ఆమెను అన్నామంటే ఏమవుతాము? సాతాను వలె కింద పడిపోతాం. మహోన్నతుడితో సమానంగా చేసుకుంటూ వచ్చాడు. దేవుని కంటే గొప్పవాడుగా, దేవునితో సమానుడిగా, దేవుని మహిమే నాకు కావాలన్నంతగా చూపిస్తూ వచ్చాడు. ఓ తేజ నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎలా కింద పడితివి? కింద పట్టడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటి? తనను తాను హెచ్చించుకుంటే మహోన్నతుడి కంటే, గొప్ప దేవుని కంటే, సర్వోన్నతుడైన దేవుని కంటే, ఆకాశం మహాకాశం పడజాల దేవుని కంటే, అనంత కరుణమైన దేవుని కంటే, ఎవరు సమీపించడాన్ని తేజస్సులో ఉన్న దేవుని కంటే తనను తాను హెచ్చించుకుంటూ వచ్చింది. ఏమైంది? మరలా చెప్పండి. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఏదన్నా వ్యక్తిగతమైన విషయాల్లో కానీ మన జీవితాల్లో దేవుని కంటే హెచ్చుగా ఏదో హెచ్చించుకుంటామో అప్పుడు ఆమెనని చెప్పకూడదు. ఎప్పుడు చెప్పాలా? దేవుని సన్నిధిలో తగ్గించుకున్నప్పుడు ఆమెనని చెప్పాలి. తగ్గించుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. తగ్గించుకున్నప్పుడు నువ్వు ఆమెనని చెప్పడం ద్వారా కింద పడిపోయినప్పుడు కాదు. అంటే పైనుంచి కింద పడతాం కూడా తగ్గించుకోవడమే కదా బ్రదర్ అనొద్దు. పైనుంచి కింద ఎందుకు దోషపడుతున్నావు? దేవుని కంటే హెచ్చించుకోవడం ద్వారా మనంతరం మనం పడతాం. మనంతరం మనం తగ్గించుకోవడమేమో ప్రభు ద్వారా హెచ్చించబడతాం అనే విధానంలోకి వచ్చింది. మనం కింద పడతాము. తగ్గించుకోవడం అన్నది ఏంటంటే దేవుని కంటే గొప్పను కాదని తగ్గించుకోవడం ద్వారా దేవుడు హెచ్చిస్తాడు. దేవుని అంతటోండి అనుకోవడం ద్వారా ఏం జరుగుద్ది? మనం తగ్గించుకుంటే కింద పడం, అట్ట తగ్గి ఉంటాం. ఆయన తగ్గిస్తే కింద పడిపోతాం. కింద పడిపోతాం. సో ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. మనం ఆమెను అని చెప్పాలంటే, ఆమెను అనే అనుభవంలోకి రావాలంటే ప్రాముఖ్యమైన మాట, ఆయన కంటే గొప్పవాడిగా ఆధిపత్యం కలిగిన వాడు ఇంకెవరు లేరు. నా మీద నీ ఆధిపత్యం జరుగును గాక,
నా మీద సర్వం, నా జీవితంలో, నా కుటుంబంలో, నేను వెళ్తున్న మందిరంలో సర్వంలో తోటి విశ్వాసులు నాకు చేరి ఉన్న రక్త సంబంధికులు నీ ఆధిపత్యం జరుగును కాక అన్నప్పుడే సరైన విధానం మనం ఆమెను చెప్పగలుగుతాం. దేవుని హెచ్చింపు, దేవుని ఆధిపత్యము అంటే దేవుని గొప్పతనము మనలో జరిగినప్పుడు, మనం దేవుని గొప్పగా, దేవునికి మహింకరంగా మనం జీవించినప్పుడు ఆమెను చెప్పలేం. చెప్పినా అది తీర్పు కొరకు వస్తుంది. రెండోదిగా మనం ఆమెను చెప్పాలంటే ఏ విషయంలో? తగ్గించుకున్నప్పుడు ఆమెనని చెప్పాలి. ఆయన ఆధిపత్యంలో ఆయనకు ఆధిపత్యాన్ని ఇచ్చినప్పుడు ఆమెనని చెప్పాలి. మనం ఆధిపత్యం తీసుకున్నప్పుడు చెప్పడానికి లేదు. ఆయన ఆధిపత్యం తీసుకున్నప్పుడే, ఆయన్ని మనం హెచ్చించినప్పుడే, ఆయన్ని మనం గనపరిచినప్పుడే మన జీవితాల్లో ఆయన ఆధిపత్యం ఉన్నప్పుడు ఆమెనని చెప్పాలి. మన జీవితాల్లో ఆయన ఆధిపత్యం ఎందుకు ఉండదు? ప్రభు ఒక మాట అన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన 3:20. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజన సహవాసం కలిగి ఉంటామని చెప్తున్నాడు. సో ఇక్కడ ఎందుకు మన జీవితాన్ని మనం తగ్గించుకోవాలా? ఎందుకంటే ఆయన మనతో భోజనం చేయడానికి మనం ఎలా ఉండాలి? తగ్గించుకుని ఉంటే ఆమెను అన్నప్పుడు ఆయన వచ్చి మనతో భోజనం చేస్తాడు. సో మనం తగ్గించుకోకుండా మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు ఆయన మన హృదయం దగ్గరకు వచ్చి తలుపు కొట్టడు. ఆయన ఎప్పుడు తలుపు కొడతాడు? దీనుడై విరిగి నలిగిన హృదయంతో ఎవడైతే తగ్గించుకుంటారో అటువంటి వ్యక్తి యొక్క హృదయం దగ్గరకు వచ్చి తడుతాడు. ఇదిగో ఈరోజు నీ దగ్గరకు వచ్చి నేను నివసించాలనుకున్నా, ఇదిగో ఈరోజు నీ దగ్గరకు వచ్చి నేను భోజన సహవాసం కలిగి ఉండాలనుకున్నా, కానీ నీ హృదయం తెరువు, నువ్వు తగ్గించుకున్నావు, దీనుడు అయ్యావు, నా ఆధిపత్యానికి అధికారం ఇచ్చావు కాబట్టి నువ్వు తగ్గించుకున్నావు కాబట్టి నీ దగ్గరకు వచ్చి నీ హృదయం తెరువు. ప్రియులారా, ఆమేన్ అనాలంటే ఆయన హృదయం తలుపు దగ్గర ఉన్నాడు. మనం తెరవటానికి ఆమేన్ అనాలి. ఎందుకంటే ఆయన ఆధిపత్యం మనలో జరిగించబట్టాలి. ఆయన గురించి ఘనమైన విధానంలో ఆయన హెచ్చింపు, ఆయన అధికారం, ఆయన ఆధిపత్యం మనలో జరగటానికి ఏం చేయాలి? మనం ఆమేన్ అనాలి. చూడండి, మనలో మనం సాతాన్లాగా హెచ్చించుకుని ఆమేన్ అన్నాం అనుకో, ఏమైంది? వాళ్ళు కింద పడేటే మనం పడతాం. ఎప్పుడు కూడా మనం ఆమేన్ అనాలంటే 1-4 సార్లు ఆలోచించాలి. టక్కనే ప్రార్థన చేయగల ఆమేన్ అనొద్దు. ఆయన చేసిన ప్రార్థన ఏంటో కూడా ఆలోచించాలి. కొంతమంది ప్రార్థనలో ఉంటారు, ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, ఇంకోటి ప్రార్థన చేస్తాం. ఆరాధనలో కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటారు అనుకోండి, నిద్రపోతూ ఉంటారు. ఆమేన్ అనగానే ఆమేన్ అంటారు. ఏం చెప్పాడు? ఏం విన్నామని ఆమేన్ అంటున్నాం, ఏం విన్నామని తెలీదు. మనం నిద్రలో ఉండం, ఒక మాటే మన చెవులకి వినపడిద్ది, ఆమేన్, మేలుకుని ఆమేన్ అంటాం. మనం అంటే ఆరాధన అయిపోయిందేమో అనుకుంటాం, ప్రార్థన అయిపోయింది అనుకుంటాం. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఒక్క ఆమేన్ మనం నిద్రపోతున్నాం, మేలుకున్న ఎట్లయినా ఒక ఆమేన్ అంటున్నామంటే అక్కడ జరిగినవి మన జీవితంలో జరుగును కాక అన్నది అర్థం. ఏదైతే తోటి వారు ప్రార్థన చేస్తున్నారో, ఏదైతే మనం ప్రార్థన చేస్తున్నామో అది జరుగును గాక. చూడండి, ఏ విషయంలో చేస్తున్నారో కూడా తెలియకుండా ఆమేన్ అనొద్దు. ఆమేన్ అనుకోకుండా మౌనంగా ఉండు. అన్ని తీర్పులోకి వచ్చే కంటే అనుకోకుండా సరి చేసుకోవడం మంచిది. ఆమేన్ అని మనం చెప్పాలి. రెండోది ఏ విషయంలో? దేవునికి ఆధిపత్యం మన మీద ఇచ్చినప్పుడు, మనం దేవుని హెచ్చించినప్పుడు, దేవుని ఆధిపత్యానికి ఇచ్చినప్పుడు, మనం తగ్గించుకున్నప్పుడు ఆమేన్ అని చెప్పాలి. మనం తగ్గించుకోకుండా మన జీవితాన్ని బట్టి, మన క్రియను బట్టి మనం హెచ్చించుకుని ఆమేన్ అని చెబితే హెచ్చించబడినవాడు ఖచ్చితంగా తగ్గబడతాం, తగ్గిన వారు హెచ్చించబడతారు. సో రెండోదిగా మనం ఆమేన్ చెప్పాలంటే ఆయన ఆధిపత్యానికి అన్ని అప్పచెప్పినప్పుడు, ఆయన హెచ్చించినప్పుడు, ఆయన ఆధిపత్యాన్ని బట్టి ఆయన గణపరిచినప్పుడు అప్పుడు ఆమేన్ అని చెప్పాలి. ఆయనకి ఘనత తీసుకొస్తున్నామా? ఆయన ఆధిపత్యానికి అధికారం ఇస్తున్నామా? ఆయన ఆధిపత్యానికి సమస్తాన్ని ఇస్తున్నామా? మనం ఆయన ఆధిపత్యం మన పట్ల జరగాల్సింది పోయి మనం ఆయన ఆధిపత్యాన్ని తీసుకుంటున్నామా? మనం ఆధిపత్యాన్ని కలిగి ఉంటామా? ఆయన ఆధిపత్యం మన పట్ల కలిగి ఉంటాడా? మనం హెచ్చిస్తున్నాం దేవుడు మనల్ని బట్టి తగ్గించబడే స్థితిలో ఉంటాడా? పరీక్షించుకోవాలి. ఇది రెండో మాట. మూడోదిగా చూద్దామండి. మూడోదిగా చూసినట్టయితే ప్రకటన గ్రంథము, క్షమించండి, రోమాపత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. అది చెప్పమ్మా, డౌట్ ఉందా? సరే, కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే, ఎన్నో మాట ఇది? మూడోది ఇక్కడ రాయబడిన అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ మధ్యలో ఒక మాట ఉంది. ఏమని? ఈయన సర్వాధికారయ్యుండి.
ఏమై ఉన్నాడు? సర్వాధికారి. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం ఇంకా యోధాపత్రికలో కూడా చూడొచ్చు. 1వ అధ్యాయము 25వ వచనంలో అధికారము ఏమై ఉంది? అధికారం. మనం ఆమేనని చెప్పాలి. ఏ విషయాలంటే సర్వాధికారం మనం దేవునికి అప్పచెప్పినప్పుడు ఆమేన్ అనాలి. మనం ఏది కూడా అధికారం తీసుకోకూడదు. ఏదంటే మన కుటుంబ విషయాల్లో కానీ, మన విషయాల్లో కానీ, మన పిల్లల విషయాల్లో కానీ, మన జీవితంలో కానీ ఏ విషయాల్లో కూడా మనం అధికారం తీసుకోకూడదు. సర్వాధికారం ఎవరిది? దేవునిదే. మనుషుడిది ఏం అధికారం లేదు. మనుషుడి అధికారం ఎంతది? నెబుకద్నెజర్ రాజు అయ్యాడు, అధికారం చలాయించాడు. ఎంతవరకు ఉంటాడు? గడ్డి మేసాడు వెళ్ళి. ఫరో రాజుగా ఉన్నాడు, ఏం చేశాడు? నీళ్ళ మునిగిపోతూ వచ్చాడు. ఇంకా మీకు ఆలోచన చేసుకో, టైం పట్టింది నాకు, నేను అంత టైం ఇవ్వను. కాబట్టి మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారు? ఎవరంటే సంసోను ఉంటాడు. ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు, పోగొట్టుకున్నాడు. ఏమైంది? చచ్చిపోతూ వచ్చాడు. ఇంకెవరుంటాడు? సొలొమోను. అధికారం ఇచ్చాడు దేవుడు, కాపాడుకోలేపాడు. ఏం చేశాడు? దేవుని అధికారం కింద లోబడలేకపోయాడు. ఉన్న అధికారం దుర్వినియోగపరచుకోవడం ద్వారా ఏమవుతూ ఒక పెద్ద వేషగా మారుతూ వచ్చాడు సొలొమోను. 1000 మందిని వివాహం చేసుకున్నాడంట. ఎంతమంది? ఒక 1000 మందిని. అటువంటి స్థితిలోకి, అంటే వేషాన్ని కాదు, అటువంటి అనుభవంలోకి వచ్చేసాడు. ఎందుకంటే దేవుని అధికారాన్ని పోగొట్టుకున్నారు వీళ్ళందరూ కూడా. సర్వాధికారం కలిగిన దేవుని అధికారాన్ని పోగొట్టుకుని వీళ్ళ అధికారం చేసుకుంటూ వచ్చారు. ఎవరు? సొలొమోను కానీ, సంసోను కానీ, ఇంకా మధ్యలో ఒక అతను కూర్చబడుతూ వస్తాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. ఏంటి? 12 గోత్రాలు ఉండే దాన్ని తెచ్చి ఇశ్రాయేలుకి 12 గోత్రాలకి లెక్క తీర్పు తీర్చేదాన్ని తెచ్చాడు. అవునా కదా? శిష్యులకు ఇచ్చాడంటే ఆయన కూడా వచ్చినట్టే. అంత ధన్యతలో ఉంటూ కూడా ఏమైంది? కోల్పోతూ వస్తున్నాడు సమస్తాన్ని. దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయి దేవుని యొక్క సర్వాధికారాన్ని కూడా పోగొట్టుకుని మానవుడు తనకున్న అధికారాన్ని బట్టి అతిశయపడుతున్నాడు. చూడండి, మన అధికారము నీటి మీద బుడక కంటే దారుణమైంది. మన ప్రాణమే నీటి మీద బుడగలంతే అంటాం, కానీ మన అధికారం దానికంటే దారుణమైనది కదా. ఎప్పటి వరకు శాశ్వతమో తెలియదు, ఎప్పటి వరకు పర్మనెంట్గా ఉండేదో తెలియదు. సో మనం మన అధికారాన్ని ఎప్పుడూ చలాయించకూడదు. ఎవరి అధికారం ఉండాలా? సర్వాధికారం ఎవరిది? సర్వాధికారం దేవుడిదే, మనుషుడు ఎవరిది లేదు. మనుషుడైనను, దేవదూతలదైనను, ఈ యుగమందైనను, రాబోయే యుగమందైనను ఎవరికి సర్వాధికారం లేదు. సర్వాధికారం ఎవరిది? ఆఖరి సాతానుకు కూడా ఏం లేదు. దేవుడు అధికారం ఇస్తేనే యోబులోకి వెళ్ళింది. దాని అంతటికి అది వెళ్ళిందా? అసలు అది సాతానుడు కూడా అధికారం లేదు. సర్వాధికారం, సర్వంలో అధికారం అంతా ఎవరిది? దేవునిదే. మనం ఆయన సర్వాధికారం మన మీద జరిగించబడడానికి ఇష్టపడినప్పుడు నా జీవితంలో సర్వాధికారం నీదే, ఏది జరిగినా నా జీవితంలో నీదే, నా పైన ప్రతి అధికారం కూడా నీకేని దేవునికి మన పైన అధికారాన్ని అప్పచెప్పినప్పుడు ఆమేన్ అనాలి. అర్థం చేసుకోండి. ఇప్పుడు అంటాం, ప్రభా నా మీద నీకు అన్ని అధికారాలు నీకేస్తున్నా ప్రభా అని. అధికారం ఆయనకి ఇచ్చావు అనుకోండి, మన పైన అధికారం ఉంటే ఏం చేస్తాడు? మనం తప్పు చేస్తే ఓసారి దండిస్తాడు, రెండోసారి దండిస్తాడు, మూడోసారి దండిస్తాడు. ఎన్నిసార్లు దండించినా లోబడకపోతే ఏం చేస్తాడు? చంపడు లెక్క. అధికారి డిస్మిస్ చేసేస్తాడు. ఎక్కడి నుండి? జాబ్ నుండి సస్పెండ్ చేసేస్తాడు. ఎందుకంటే 4-3 సార్లు చెప్పాను వింటల్లా. విన్నప్పుడు ఎందుకు? చెవిటోడు ముంగట శంఖం ఊదేరంట. అట్టకుంది మన పని. ఎన్నిసార్లు చెప్పిన ఉపయోగం లేదు కాబట్టి తీసేస్తున్నాడు, డిస్మిస్ చేసేస్తాను అంటాడు, లేదంటే సస్పెండ్ చేసేస్తాడు. ఎందుకంటే సస్పెండ్ చేస్తానన్న కొన్ని రోజులు ఉండొచ్చు, డిస్మిస్ చేస్తే కష్టమేక, పూర్తిగా ఇంటికి వెళ్ళి కూర్చోవటమే. జాగ్రత్త. దేవుని సర్వాధికారానికి మనం అధికారం ఇవ్వకపోతే, మన అధికారం మనం చూసుకుంటూ మన అధికారం కొరకు మనం ముందరకెళ్తే, సర్వాధికారం కలిగిన దేవుని యొక్క సర్వాధికారం మన మీద జరగకపోతే డిస్మిస్ అన్న అవుతాం, సస్పెండ్ అన్న అవుతాం. ఎక్కడి నుండి? దేవుని రాజ్యాన్ని నుండి. ఎందుకు సస్పెండ్ అవుతున్నాం? ఆమేన్ అంటున్నాం కాబట్టి. దేవుని సర్వాధికారం మనలో జరగకోకుండా, దేవుని సర్వాధికారానికి మనం అప్పగించుకోకుండా ఉంటున్నాం. ఒకవేళ అప్పగించుకున్నా సరైన విధానం అప్పగించుకోలేకపోతున్నాం. పరిశుద్ధత ఉన్నప్పుడు దేవునికి అప్పచెప్పు నీ అధికారం. సరైన మార్గంలో ఉన్నప్పుడు అప్పచెప్పు. దేవుని అధికారానికి లోబడేటప్పుడు ఆయన అధికారానికి అప్పచెప్పు. ఇవన్నీ చేయకోకుండా మనం బలహీనతలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభా నీ అధికారం కిందకు నేను వస్తున్నా, నా పైన నువ్వే అధికారి అన్నావు అనుకో, ఆమేన్ అంటాడు ఆయన కూడా. ఆమేన్. మేము కూడా అంటాం ఆమేన్ అని. ఆమేన్ అంటే అర్థం ఏంటి? మన జీవితంలో ప్రతిదానికి అధికారి ఎవరు? దేవుడే. ఇప్పుడు దేవుడు అధికారి అయినప్పుడు మన దృష్టిలో మనం కన్న పిల్లలు తప్పు చేసినా మన పిల్లలకు మనం అధికారులు గుండా ఏమనుకుంటాం? పోన్లే నా పిల్లలని వదిలేస్తాం. అదే దేవుని అధికారానికి అధికారం ఇస్తే పోన్లే గిన్నె ఉండదు. ఇక దావీదు ఉన్నాడు, తప్పు చేశాడు, పోన్లే దేవుడు వదిలిపెట్టాడా? దేవుని అధికారం కింద దావీదు ఉన్నప్పుడు దేవుడు ఎట్లా ఏం చేయాలో క్లియర్గా దావీదు పట్ల ఏం జరిగిద్దో మొదటే చెప్పేవన్నీ జరిగిస్తూ వచ్చాడు దేవుడు. ఎందుకు?
దేవుని అధికారానికి అప్పచెప్పుకున్నవాడు తప్పు చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టడు. ఎందుకంటే నీ మీద అధికారం దేవునికి ఇచ్చేసే నీకంటూ లేదు. నీకంటూ నీ మీద అధికారం లేనప్పుడు అధికారం ఎవరిక? పైన ఉన్నవాడే, ఆయనే చూసుకుంటాడు మన తప్పులేంటో, మన పొరపాట్లేంటో, మనకి ఏ తీర్పు తీర్చాలి. ఇప్పుడు ఎవరికి మనం అధికారం ఇద్దాం? ఆలోచించుకొని చెప్పండి. ఎవరికి అధికారం ఇద్దాం? ఆలోచించుకొని చెప్పండి. మరలా ఎవరికి అధికారం ఇద్దాం? మరలా ఆలోచించుకొని చెప్పండి. దేవునికంటే ఆయన అధికారం వేరుగుండిద్ది అక్క. జడ్జిమెంట్ ఆయనది వేరుగుండిద్ది. దేవునికి అధికారం ఇస్తే ఆయన జడ్జిమెంట్ వేరుగుండిద్ది. ఆయన తప్పు అంటే తప్పే. నేను నీకు అధికారం ఇచ్చా కదా, నా ఇష్టం, నా మీద ఇట్లా తీర్పు తీస్తానికి వీల్లేదని మనం అనడానికి లేదు. ఆయన తప్పు అన్నాడంటే తప్పే, ఒప్పు అంటే ఒప్పే కది. చచ్చినట్టుగా ఆయన చెప్పిన దాని ప్రకారం మనం వినాల్సిందే. నువ్వు నరకానికి వెళ్ళంటే వెళ్ళాల్సిందే, నువ్వు పరలోకానికి వెళ్ళంటే వెళ్ళాల్సిందే. ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేసినా మనం లోబడి ఉండాల్సిందే. ఇప్పుడు ఆయన అధికారానికి లోబట్టడానికి ఆమేనంటామా? ఆయన అధికారం మన మీద జరగాలి. మనలో ఆయన అధికారం జరిగించబడాలి. సర్వాధికారం ఆయనది అయినప్పుడు మనలో కూడా ఏం జరుగుతుంది? ఆయన అధికారమే జరిగింది. నిజంగా మనలో ఆయన అధికారం జరుగుతుందా? ఆయన అధికారం నిజంగా జరుగుతుందా? జరిగితే మనం ప్రతి ఆదివారం బల దగ్గర సరి చేసుకోం. కృతజ్ఞతలు చెల్లించే బలలో పాల్గొంటాం. ఎలా? కృతజ్ఞత చెల్లించే, ఇది మా కొరకు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభు అని చెప్పి విరిచి కృతజ్ఞత చెల్లించి బలలో పాల్గొంటాం. ఎందుకు సరి చేసుకుంటున్నాం? ప్రతి వారం మనలో ఆయన అధికారము వెనకెళ్ళిపోతుంది. మనలో మన అధికారం ఉంటుంది, అందుకే మనం సరి చేసుకుంటున్నాం. వాళ్ళ దగ్గర సరి చేసుకోవడానికి కారణం ఏంటి? మన అధికారం ఉంది కాబట్టి. దేవుని యొక్క సర్వాధికారం మనలో ఉంటే, సర్వాధికారం అంటే అర్థం ఏంటి? సర్వంలో నీ బిడ్డ పైన ఆయనకు అధికారం ఇస్తున్నావు, నీ పైన ఆయనకు అధికారం ఇస్తున్నావు, నీ పిల్లలపైన ఆయనకు అధికారం ఇస్తున్నావు, నీ కుటుంబం పైన, నీ రక్త సంబంధికులపైన, అందరిపైన, అన్ని విషయాల్లో. జాబు పైన ఆయనకే. జాబ్ చేస్తూ ఉంటాం. చేసేగాడ దొంగతనంగా జాబ్ చేసేవాడు కొంతమంది ఉంటారు, కాలక్షేపాన్ని చేసేవాడు. దాన్ని బట్టి ఆయన అధికారంగా ఉంటాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. సర్వం అంటే అంతే. జాబులో ఎక్కడైతే నటన చేసామో దానిపైన అధికారం తీరుస్తాడు. ఇంకా దేవుని సన్నిధిలో ఎలా కూర్చోలేదో దాన్ని బట్టి అధికారం తీరుస్తాడు. దేవుని మధ్యలో కూర్చుంటే కూడా మన మనసు ఎక్కడ తిరుగుతుందో దాన్ని బట్టి అధికారం చేస్తాడు. ఇంకా కూరగాయలు టమాటాలు వదిలే మేడం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏ పని చేస్తున్నావు సర్వంలో అధికారం అంటే అన్నిటి అధికారం ఇచ్చినట్టే. మన సర్వంలో సర్వం కూడా దేవునికి అధికారం ఇచ్చినట్టే. మనం మాట్లాడే దానిపైన కూడా ఆయనకు అధికారం ఇచ్చినట్టే. మన ఆలోచనలపైన ఆయనకు అధికారం ఇచ్చినట్లే. మన ఉద్దేశాలపైన ఆయనకు అధికారం ఇచ్చినట్లే. మనం నడుస్తున్న నడకపైన ఆయనకు అధికారం ఇచ్చినట్లే. మనం జీవిస్తున్న జీవితం పైన ఆయనకు అధికారం ఇచ్చినట్లే. మనం ఏం చేస్తున్నామో ప్రతి దానిపైన, సర్వం అంటే ప్రతిదీ, అన్నిటిపైన ఆయనకు అధికారం ఇచ్చినట్టే. ఆయనకు అధికారం ఇస్తే ఆయన ఎలా చూస్తాడు? తేటగా చూస్తాడు, అద్దంలో పెట్టి. ఆయన చూసేటప్పుడు అద్దాలు కూడా సరిపోవు. ఒక్కోసారి అద్దం కూడా మనలో ఉన్న బలహీనతలు దాచిపెట్టవచ్చు. కానీ ఫోన్లు సైలెంటే పెట్టండి. కానీ ఆయన అధికారం ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? తేటగా కనపడింది. నువ్వు ఎలా మాట్లాడేవో దానిపైన అధికారిగా ఉంటాడు, ఎలా నడుస్తున్నావో దానిపైన అధికారిగా ఉంటాడు, ఏ ఆలోచన కలిగి మందిరంలో ఉంటామో బయట ఉంటున్నామో దానిపైన అధికారిగా ఉంటాడు, ఎలా జీవిస్తున్నామో దానిపైన అధికారిగా ఉంటాడు. ఇంకా మన ప్రతి ఒక్కటి, మనం పడుకున్నా, లేచినా, మనం నడిచినా, కూర్చున్నా, ఏం చేసినా ప్రతి విషయంలో సర్వాధికారం అంటే సర్వం పైన అధికారం ఉంటాడు. ఆయన సర్వాధికారం ఉన్నప్పుడు మనం ఒక తప్పు మాట మాట్లాడితే ఆయన అధికారిగా ఉంటాడు. ఒక చెడ్డ ఆలోచన కలిగి ఉంటే ఆయన అధికారిగా ఉంటాడు. ఒక దురాలోచన కలిగి ఉంటే ఆయన అధికారిగా ఉంటాడు. సర్వం అంటే అన్నిట్లో. అర్థం చేసుకోండి, మనం అన్నిటిపైన ఆయనకు అధికారం ఇచ్చినప్పుడే ఆమేన్ అనాలి. ఎప్పుడు? మన పైన సర్వాధికారం దేవునికి ఇచ్చినప్పుడు ఆమేన్ అనాలి. సర్వాధికారం మన పైన ఇవ్వాలంటే మనం ఎలా ఉండాలా? మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. మందిరంలో కానీ వెళ్ళిపోయి మనం కూర్చున్నప్పుడు మన ఆలోచన బాగుండాలి. ఎక్కడున్నా మన ఉద్దేశాలు బాగుండాలి. ఎక్కడున్నా మన తలంపులు బాగుండాలి. మనం నడిచే నడక బాగుండాలి. ఇది ఎలా ఉండాలి? ఇకెక్కడి నుంచి నా అధికారం దేవునికి ఇచ్చా. నేను నడిచే నడక బాగోపోతే ఆయన తీర్పు తీరుస్తాడు. నేను మాట్లాడే మాట సరిగ్గా లేకపోతే ఆయన తీర్పు తీరుస్తాడు. నా ఆలోచన సరిగ్గా లేకపోతే ఆయన తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు మనం దేవునికి సర్వాధికారం ఇచ్చి ఆమేనని చెప్పాలంటే ఎలా ఉండాలా? సమస్తాన్ని దేవునికి ఇచ్చినట్టు ఉండాలి. సమస్తాన్ని దేవునికి ఇచ్చినట్టు. గుర్తుపెట్టుకోండి, సర్వాధికారం దేవునికి ఇచ్చినప్పుడే మనం ఆమేన్ అనాలి. సర్వాధికారం దేవునికి ఇవ్వటానికి ఆమేన్ అనాలి. సర్వాధికారం అంటే ఏంటి? మన మాటలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన క్రియలు, మనం నడిచే నడక, మనం వెళ్ళేటటువంటి విశ్వాస జీవితం, మనం జీవించే జీవితం, మనం చేసే పని, జాబ్ అయినా, కూలి పని అయినా, ఇంకోటైనా, ప్రతి సర్వాధికారం అంటే అన్నిట్లో, సర్వం అంటే సమస్తం కూడా, అన్నిట్లో ఆయన అధికారం ఇచ్చినప్పుడు మనం తప్పిపోతే ఆయన ఖచ్చితంగా ఎమ్మటే దండిస్తాడు. ఇప్పుడు ఆయనకు అధికారం ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలా? సరే, ఇప్పటివరకు దేవుని అధికారాన్ని మనం అప్పగించుకోకపోయినా ఇక నుండైనా సర్వాధికారం దేవునికి అప్పచెప్పాలి. అప్పుడు మనం ఆమేన్ అనగలుగుతాం.
సర్వాధికారం దేవునికి అప్పచెప్పాలంటే, మన పైన ప్రతి అధికారం దేవునికే అని మనం చెప్పాలంటే మనం సరైన విధానంలోకి వెళ్ళిపోవాలి. మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన క్రియలన్నీ కూడా కరెక్ట్ అయిన విధానంలో ఉండాలి. ఈరోజు మనం ఆమేనని చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించుకోమని. అందుకే ఆమేనని చెప్తున్నామంటే ఆయనకు అధికారం ఇస్తున్నట్టే. ఆయనకు అధికారం ఇస్తున్నామంటే తర్వాత ఇంకా తీర్పులోకే కానీ జడ్జిమెంటే. ఎందుకంటే సరైన విధానం లేకపోతే జడ్జిమెంటే. ఆమేన్ అనకమునిపే 1-4 సార్లు ఆలోచించి ఆమేనని చెప్పండి. ఎందుకు చెప్పాలా? ఎన్నో మాట ఇది? మూడోదిగా ఎందుకు చెప్పాలా ఆమేనని? ఆయన అధికారానికి, ఆయన మన పైన సర్వాధికారం. మనం ఏం చేసినా ప్రతి పని పైన ఆయన అధికారానికి చెబుతున్నాం. ఆయన అధికారికి ఉంటాడు. మనం తప్పు చేస్తే శిక్షించడానికి, ప్రతి విషయంలో తప్పు చేస్తే శిక్షించడానికి ఆయనకు అధికారం ఇచ్చామంటే ఇక మనం చేసే తప్పులు ఒక మాటలో ఆయన శిక్షిస్తాడు. ఒక మాట మాట్లాడేవనుకో, తప్పు మాట, బూతు మాట, ఒక ముళ్ళు పెట్టేస్తాడు. ఆయన అధికారికి ఉంటాడు, ఏదో ఒక ముళ్ళు పెడతాడు. ఒక అనారోగ్యం, ఒక బలహీనత ఏదో ఒకటి పెడతాడు. ఇది ఎందుకు పెట్టే ప్రభా అని అంటానికి లేదేక. అధికారానికి అప్పచెప్పావు, తీర్పు తీరుస్తున్నాడు ఆయన. ఒక అపవిత్రమైన ఆలోచన కలిగి ఉన్నామనుకో, దానికి ఏదైనా ముళ్ళు పెట్టాను దేహంలో, మౌనంగా ఉండాల్సిందే. ఇది నాకు ఎందుకు పెడుతున్నావు నువ్వు అని అడగటానికి లేదేక. ఇప్పుడు ఆయన అధికారానికి అప్పచెబుతున్నావు, తప్పు చేస్తున్నావు సరి చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు సరి చేస్తాడు. ఇక అంతే. ప్రతి ముళ్ళు తప్పును బట్టే వచ్చింది, తప్పును బట్టే ప్రతి ముళ్ళు మనకు గుచ్చబడిద్ది. అదిగే రాయబడుతూ వచ్చింది, సర్వాధికారం దేవునికి అప్పచెప్పడానికి ఇష్టపడినప్పుడే ఆమేన్ అనాలి. మన జీవితాలన్నిటికీ మనం దేవునికి అప్పచెప్పగలుగుతామా? తర్వాత మనం అప్పచెప్పిన తర్వాత ఇక మన అధికారం లేదు. దేవునికి మనం అప్పచెప్పిన తర్వాత మనం ఎలాంటి వాళ్ళం? ఇక ఎలక్షన్ కట్ట చూపించాడు, ఇక ఎట్ట నుంచోటమే. ఎలాగూ ఇట్టాగే నుంచోటమే. మనం ఇక అధికారులం కాము. అధికారం అంటే ఎట్లా ఉంటాడు? మనం ఇప్పుడు ఎలా ఉంటాం? ఇలాగే నుంచోవాలి. అయ్యా చెప్పు, ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు, సరే. ఇదిగో నువ్వు ఈ పాపం చేసావు, సరే. ఇదిగో నువ్వు ఎట్లా చెడ్డ ఆలోచన కలిగి ఉంటావు, సరే. ఇక నేను కాదంటానికి లేదు, నేను కాదు, నేను చేయలేదు, నేను కాదని చెప్పడానికి లేదు. ఎవరు మన మీద సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? సర్వాధికారం కలిగిన ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక నేను కాదంటానికి లేదు. జాగ్రత్త. 1-4 సార్లు ఆమేన్ అని చెప్పాలంటే సర్వాధికారం దేవునికి ఇచ్చినప్పుడు ఆమేన్ అనాలి. అలా ఇవ్వనప్పుడు ఆమేన్ అని చెప్పడానికి కూడా యోగ్యులం కాము. ఆమేన్ అన్నామా, నిలబడాల్సిందే చేతులు కట్టుకుని ఆయన ఎదుట. చేతులు కట్టుకుని నిలబడితే తీర్పు ఉంది. ఆ తీర్పు రాకూడదంటే, ఆమేన్ అని మనం చెప్పాలంటే మొట్టమొదటి మన జీవితాలు సరి చేసుకుని దేవునికి అధికారాన్ని ఇద్దాం. సర్వాధికారం ఈ రోజు నుండి దేవునికి ఇచ్చి, ఎక్కడి నుండి సర్వాధికారం నా మీద దేవుడు అధికారికి ఉంటాడని ప్రతి ప్రదేశంలో బయట మనం లోకంలో, దేవుని మందిరంలో కానీ లోకంలో కానీ ఎక్కడైనా సరే దేవుడు నా పైన అధికారికి ఉంటాడన్న భయంతో జీవిద్దాం. భయంతో జీవిస్తామన్న నిరీక్షణ ఉన్నప్పుడే ఆమేన్. లేని పక్షాల సర్వాధికారం దేవునికి ఇవ్వకోకుండా ఆమేన్ అన్నామంటే ఏ విషయంలో అయినా ఆయన తీర్పు తీర్చగలుగుతాడు. కాబట్టి ఎన్నమాట ఇది? 3.